హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టిఎఫ్పిసి నేను మీ అంజలి ఎస్ సో కల్కి హవా అన్ని చోట్ల నడుస్తుందన్నమాట సో బేసికల్ గా కల్కి నుంచి ఎవరినో ఒకరిని పట్టుకోవాలి మాట్లాడాలి అని అనుకున్నాను ఎవరా 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 అని అనుకుంటూ ఉండగా నాకు ఎట్టకేలకి దొరికిన ఒకే ఒక్క తమ్ముడు ఆకాష్ యాజ్ జూనియర్ భైరవ అనమాట సో నాతో పాటు ఉన్నాడు కాబట్టి సో కల్కి సక్సెస్ అండ్ అలానే కల్కి హవా ఫుల్ గా నడుస్తుంది అండ్ మా తమ్ముడు కూడా ఫుల్ యూట్యూబ్ ఛానల్స్ లో బిజీగా ఉన్నాడు కాబట్టి తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం సో హాయ్ తమ్ము నమస్తే నమస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎలా ఉన్నావు నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మన రీల్ చాలా వైరల్ అయింది థ్యాంక్ యూ ఓకే డన్ సో బేసికల్ గా ఒక విషయం చెప్పాలి ఏంటి అని అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ నీ స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగుంది అండ్ అంటే కనిపించిన కొద్ది క్షణాలైనా సరే ఆ ఇంపాక్ట్ అయితే చాలా బాగుంది కానీ భైరవ చాలా మీమ్స్ వచ్చినాయి అసలు పెంచిన వాడిని ఇంత పెద్ద మోసం చేస్తావా నువ్వు ఎంత పెద్ద నొప్పిని ఇచ్చావు అసలు కానీ మళ్ళీ క్యాప్టెన్ చెప్తారు అక్కడ ఈ లోకంలో ఇలానే బ్రతకాలి నువ్వే కరెక్ట్ అని చెప్పి సో భైరవ ఇలానే బ్రతుకుతాడు ఇలానే కాంప్లెక్స్ కి వెళ్తాడు సో బేసికల్ గా భైరవ వాజ్ ఓకే బానే ఉంది బట్ ఆకాష్ కి బయటకు వచ్చిన తర్వాత భైరవ మీద చాలా ట్రోల్స్ వచ్చుంటాయి కదా మీమ్స్ వచ్చుంటాయి కదా సో నీకు బాగా నచ్చిన ఫేవరెట్ వన్ ఏంటి సో నాకు నచ్చిన వన్ వచ్చి ఒక మీమ్ ఉండే ఇది కుంగ్ఫు పాండాలో ఒక సీన్ ఉంటది కదా ఇది చిన్న టైగర్ ఉంటది దానికి నేర్పిస్తూ ఉంటారు మాస్టర్ నేర్పిస్తున్నప్పుడు డీకే గా డైలాగ్ వస్తారు భైరవ క్యాప్టెన్ చెప్తాను సారీ భైరవ అంటూ దాని తర్వాత పెరిగాక టైగర్ వచ్చి ఫైట్ చేయడానికి వస్తుంటే అప్పుడు మళ్ళీ ఇంకోటి ఉంటది భైరవ చెప్తున్నట్టు సారీ క్యాప్టెన్ అది నాకు చాలా నచ్చింది కదా అండ్ బేసికల్ గా అంటే లైక్ కల్కి ఎక్స్పీరియన్స్ అన్నది అంటే లైక్ రిలీజ్ కి ముందు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ఇట్స్ అ పీక్స్ కదా సో నువ్వు ఎప్పుడు చూసావు థియేటర్ లో అసలు ఎలా అనిపించింది నేను ఫస్ట్ డే వెళ్ళిపోయా యాక్చువల్లీ ఆ రోజు షూట్ ఉండే కానీ లక్కీలీ పోస్ట్ పోన్ అయింది షూట్ అప్పటికప్పుడు టికెట్స్ బుక్ చేసి దొరికినాయి కూడా టికెట్స్ ఫ్రెండ్ తో మాట్లాడి టికెట్స్ దొరికినాయి ఇమీడియట్ గా నేను మా అమ్మాయి వెళ్ళిపోయి చూస్తుంటే క్రేజీ మూవీ ఐ లవ్డ్ ఇట్ ఎస్ అండ్ చాలా వరకు ప్రభాస్ గారికి చైల్డ్ వర్జన్ చేయడం అన్నది ఇట్స్ అన్ బ్లెస్సింగ్ ఫర్ ఎవ్రీ యాక్టర్ కదా సో అంటే లైక్ ఇప్పుడు ఈ చైల్డ్ వర్జన్ చేయాలి అని ఎప్పుడైతే వెన్ యూ గోట్ అ కాల్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆకాష్ ఎలా ఫీల్ అయ్యాడు ఏం చెప్పుకున్నాడు మిర్రర్ ని చూసి అంతేరా నువ్వు నీ ఆశ నెరవేరింది నువ్వు సంతోషంగా చచ్చిపోవచ్చు ఇప్పుడు అట్లా హ్యాపీనెస్ అసలు ఎంత డ్రామాటిక్ గా చెప్తున్నావు ఓకే నాకు వచ్చి ఆశ ఉండే చాలా రోజుల నుంచి ప్రభాస్ గారు సినిమాలో యాక్ట్ చేయాలని అండ్ కల్కిలో ప్రభాస్ గారు చిన్నప్పుడు పిలిచిన సెకండ్ ఐ వాజ్ సూపర్ హ్యాపీ నాన్న కూడా ఇది ఇంత హ్యాపీ అవుతున్నావు కొంచెం కామ్ డౌన్ అవ్వు నువ్వు షూట్కి పిలిచారు షూట్కి వెళ్ళి చాలా జరగాలి ఇంకా కామ్ డౌన్ అని నాన్న చెప్తుండే నాన్న అమ్మ కానీ నాకు ఆ హ్యాపీనెస్ ఎగురుతూ ఉండే నేను ఓకే అండ్ దుల్కర్ సల్మాన్ గారి సీక్వెన్స్ అంటే మనకి సాంగ్ లో మాంటేజ్ వర్షన్ గా వచ్చి వెళ్ళిపోయినా సరే ద ఫైట్ ఆ ఫైట్ నువ్వు నేర్చుకున్నావా దానికి ట్రైనింగ్ ఇచ్చారా ఏమన్నా దానికి యాక్చువల్లీ ఆన్ ద స్పాట్ ఇది ఫైట్ మాస్టర్ ఉండే నేను స్కూల్లో మాకు కలరి ఫైట్ నేర్పిస్తారు అన్నమాట మా స్కూల్లో దిస్ లాట్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ చాలా మ్యూజిక్ డ్రామాటిక్స్ అట్లా లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ కలరి ఫైట్ కూడా నేర్పించారు సో అది కొంచెం హెల్ప్ అయింది అవును సో అది చేస్తుంటే జంప్ చేసి టర్న్ చేయడం స్వాట్స్ తో ఫైట్ చేయడం ఇట్ వాజ్ అ బిట్ ఈజీ ఫర్ మీ మాస్టర్ కూడా బాగానే చేస్తున్నాం ఇది ఓకే సో డిక్యూ గారు నీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి డిక్యూ గారు ఒక మాట చెప్పారు నువ్వు నా మినియేచర్ వర్షన్ లా ఉన్నావు అని చెప్పి సో బిగ్ కాంప్లిమెంట్ దట్స్ అది విన్న సెకండ్ నాకు హార్ట్ మెల్ట్ అయిపోయింది ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఐ ఎవర్ గాటెన్ ఓకే డన్ అండ్ నువ్వు చదువుకుంటున్నావు కదా ఎట్లా మేనేజ్ చేస్తున్నావు షూటింగ్ స్కూల్ అండ్ అంటే లైక్ ఎలా టైం దొరుకుతుంది అండ్ స్కూల్లో ఎంతవరకు సపోర్టివ్ గా ఉన్నారు సో నాకు లక్కీలీ ఏంటంటే మూవీ స్టార్ట్ అయింది వచ్చి లాక్డౌన్ ఎండింగ్ టైంలో అప్పుడు మూవీస్ అన్ని బల్క్ లో స్టార్ట్ అయ్యాయి అండ్ అప్పుడు నాకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు నేను ఆన్లైన్ క్లాసెస్ తో మేనేజ్ చేస్తుండే కానీ అది అయిపోయాక స్కూల్ సపోర్టెడ్ మీ లైక్ అ లాట్ మా ప్రిన్సిపల్ చల్లమైరెడ్డి గారు షీ వాజ్ లైక్ సరే బాబు యాక్ట్ చేస్తున్నాడు సినిమాలు చేస్తున్నాడు కదా
చేయనియండి, సపోర్ట్ చేయండి, ప్యాషన్ అంటున్నాడు, కెరియర్ కదా అని. సో స్పెషల్ థ్యాంక్స్ టు హర్ అండ్ మై ఇంకో ప్రిన్సిపల్, ద హై స్కూల్ ప్రిన్సిపల్ జయశ్రీ దీది. సో మా స్కూల్లో ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మేము సార్, మ్యామ్, టీచర్ అట్లా చెప్పాం, దీదీస్ భయ్యాస్ అని చెప్తాం మా టీచర్స్. సో దేర్ ఇస్ అ క్లోజ్ కనెక్ట్ విత్ దెమ్. సో జయశ్రీ దీది చెప్పారు, సరే బాబు మంచిగానే చేస్తున్నాడు కదా, సపోర్ట్ చేయండి మీరు కూడా, మేము లీవ్స్ ఇస్తాము, టీచర్స్ కూడా వాడికి లీవ్ వెళ్ళొచ్చాక వాడికి హెల్ప్ చేస్తారు అని. సో స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ మై టీచర్స్ అండ్ మై హెడ్ మిస్ జయశ్రీ దీదికి థ్యాంక్ యూ, అండ్ ఆల్సో టు చెల్లా దీది థ్యాంక్ యూ సో సో మచ్. డెఫినెట్లీ. సో ఇంత సపోర్ట్ చేస్తున్నారంటే డెఫినెట్ గా అప్రిషియేట్ అయితే చేయాలన్నమాట. సో చాలా తక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో బేసికల్ గా నీకు అంటే కల్కిలో సో మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్. భైరవాని వదిలేసి ఏ క్యారెక్టర్, అరే ఈ క్యారెక్టర్ నేను చేయాలబ్బా, చేస్తే బాగుండేది అని అనుకున్నాం? గో, దాగుడు మూతలు దండాకూరలు వద్దు, డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేసి ఆలోచించుకొని. నాకు ఐ లవ్ ద క్యారెక్టర్ ఆఫ్, కానీ క్యారెక్టర్ చేసిన పర్సన్ హీ ఈస్ ద బెస్ట్ ఫిట్ ఫర్ దట్ క్యారెక్టర్. ఆ పర్సన్ తప్ప ఇంకెవరు చేయలేరు. ఎగ్జైటీ పెరిగిపోతుంది, తొందరగా చెప్పు. ఐ లవ్ ద క్యారెక్టర్ ఆఫ్ అశ్వత్థామ. పెట్టగా అశ్వత్థామ గారికి ఎసరు పెట్టారండి. ఆ 8 feet జైగాంటిక్ హ్యూమన్ అండ్ అశ్వత్థామ గారిని స్క్రీన్ పైన చూస్తుంటే ఐ వాంటెడ్ టు డూ అ క్యారెక్టర్ లైక్ దట్. ఎందుకంటే మనం చూస్తుంటేనే దేవుడిని చూస్తున్నట్టుండే అమితాబ్ బచ్చన్ గారు ఆ రోల్ చేస్తుంటే. అండ్ చెయ్యాలని ఉంది, కానీ ఈ జన్మకి అది చేయలేము. అమితాబ్ బచ్చన్ ఇస్ ద పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ అశ్వత్థామ అండ్ no one else can do that well in that role. Okay, so hats off to him. Definitely hats off. So many goosebump situations are there మూవీ లో. అంటే లైక్ ప్రభాస్ గారి ఇంట్రో దగ్గర నుంచి కావచ్చు, ఆయన చైల్డ్ చెప్పిన వర్షన్స్ కావచ్చు, ఇలా కొన్ని ఉన్నాయి. కాబట్టి యాజ్ అన్ ఆర్టిస్ట్ గా, యాజ్ అ పార్ట్ ఆఫ్ కల్కి, నీకు అంటే లైక్ ఏది చూసిన తర్వాత గూస్ బంప్స్ వచ్చినాయి? విచ్ వన్? ఆలస్యమైంది ఆచార్యపుత్ర. లేదు, అవ్వలేదు. ఇప్పుడు చెప్పబోతే ఆలస్యం అవుతుంది. ఆ సీన్ కి థియేటర్ లో అరుపులు అండ్ ద వే ద ఫ్యాన్స్ ఎంజాయ్ దట్ సీన్, నాకది తగలబెట్టేసినా పర్లేదు. ఓకే, ఆ ఒక్క డైలాగ్, ఆ ఒక్క సీన్ కి జయ్యని లేచారు ఆడియన్స్. ఓకే, అది. సో ఇప్పుడు ఒక సినిమాలో ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ ప్రాజెక్ట్. సో ఆ బిగ్ ప్రాజెక్ట్ లో నువ్వు చేస్తున్నావు అని అంటే యూ హ్యావ్ టు రిసీవ్ పాజిటివ్స్ అండ్ ఆల్సో నెగటివ్స్. సో ఇప్పుడు నీకు అది ఏజ్ కాదు, బట్ స్టిల్ ఐమ్ ఆస్కింగ్, నీ వరకు నీకు అర్థమైనంత వరకు 100% లో ఎంతవరకు నువ్వు పాజిటివ్ ని చూసావు, ఎంతవరకు నెగటివ్ ని చూసావు? నేను మోస్ట్లీ నెగటివ్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తా. సో ఐ డిడెంట్ నోటీస్ అ లాట్ ఆఫ్ నెగటివ్స్. చాలా మంది అప్రిషియేట్ చేశారు, చిన్నపిల్లడు కాబట్టి మంచి మాటలు చెప్తూ. నువ్వు చిన్నపిల్లడు? నీ పిల్లడు చిన్నపిల్లడా? మిసాలు గడ్డాలు వచ్చేసాయి, ఏం చిన్నపిల్లడు? నేను చిన్నపిల్లని. ఆడియన్స్, ఐ యామ్ 15 years old. నేను ఇంకా స్కూల్లో చదువుతున్నా, నేను చిన్న పిల్లోడిని. ఏం మోసం చేస్తున్నారు సార్, స్కూల్ అని చెప్పి మీరు. ఏడు వాయిస్ మారిపోయింది. ఓకే, డన్, కంటిన్యూ. సో నేను నెగటివ్స్ ఎంత అవాయిడ్ చేసి ట్రై చేస్తుంటా, బట్ కొన్ని మంది అడుగుతుంటారు చిన్న రోలే కదా అట్లా ఇట్లా అని. బట్ ఐఎమ్ హ్యాపీ టు డూ దిస్ రోల్, ఎందుకంటే చిన్న రోల్ అయినా సరే ఇట్ ఈస్ అ ఇంపాక్ట్ఫుల్ రోల్ అండ్ ఇట్ ఈస్ అ విష్ ఫర్ లాట్స్ ఆఫ్ పీపుల్. అండ్ నాకు కూడా ఇట్ వాజ్ అ హ్యూజ్ విష్ ఫర్ మీ. I was like, it's a desire, and adi naaku పూర్తయిందంటే I am really happy. Okay. And audience kuda, everyone is appreciating me and everyone is encouraging me. Thanks to all the audience who are encouraging me and loving me. Thank you so much. So first day, first shoot, Nagashwin garu నీకు ఎక్స్ప్లెయిన్ చేసింది ఏ సీన్ అండ్ ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారు, అండ్ ఫస్ట్ షాట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అప్రిషియేషన్ వచ్చింది ఏంటి? సో యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ డే మేము షూట్ చేసిన సీన్ కట్ అయింది అనమాట. అది లెంత్ ఎక్కువైందని చెప్పి దాన్ని కట్ చేసి. ఏంటి ఉండేది సీక్వెన్స్? ఇట్ వాజ్ స్మాల్ సీక్వెన్స్. షిప్ ఉంది కదా మా షిప్, ఆ షిప్ వచ్చి కొంచెం మ్యాల్ ఫంక్షన్ అవ్వడం అట్లా ఏదో జరుగుతుంటది. లోపల డీక్యూ గారు కూర్చొని హీస్ ట్రైయింగ్ టు ఫిక్స్ సంథింగ్. బయట చూస్తే నేను ఒక రోప్ ఏదో ఒకటి పట్టుకొని గట్టిగా షిప్ ని బయట నుంచి ఆ స్పేస్ లో ఎగురుతూ వైల్ ద షిప్ ఇస్ ఫ్లయింగ్ నేను ఫిక్స్ చేస్తుంటా బయట నుంచి. అదే, అవును, కానీ లెంత్ ఎక్కువ అయింది అని చెప్పి కట్ చేశాను అనుకుంటా. అండ్ ఆ సీన్ నాగి సార్ చెప్పారు, ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్ అయితే చేద్దాం, లేకపోతే
ఇఫ్ యు ఆర్ స్కేర్డ్ యు గోనా ఫాల్, అప్పుడు వీ కెన్ స్కిప్ ది సీన్ అని నాగి సార్ హీ మేడ్ షూర్ ఐ వాస్ రియల్లీ కంఫర్టబుల్ విత్ ఇట్. ఓకే, నువ్వు And చేసావు అయితే సీన్. చేసాము. అది కూడా ఎట్లా అంటే యాక్చువల్ వెల్డింగ్ ఉండే ఫస్ట్. సో ఆ స్పార్క్స్ వచ్చి ఫ్యాన్ పెట్టి ఆ ఎఫెక్ట్ ఇస్తుండే, గాలి వస్తున్న ఎఫెక్ట్. సో స్పార్క్స్ వస్తుంటే స్టార్టెడ్ ఫ్లయింగ్ ఆన్ టు మీ. సో అది కట్ చేసి దాని తర్వాత నాగి సార్ చెప్పారు అది తీసేని, వెల్డింగ్ వద్దు, ఏదో ఒకటి ఫిక్స్ చేస్తున్నట్టు పెట్టుకుందామని. సో హీ వాజ్ రియలీ కన్సిడరేట్ ఫర్ మీ అండ్ ఐ వాజ్ రియలీ హ్యాపీ. Okay. కానీ ఆ సీన్ ఉండుంటే యు ఆర్ బాగుంది. వెరీ ప్యాంపరింగ్ అనుకుంటా కదా ఆన్ అవును, సెట్. చాలా 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 ప్యాంపరింగ్. And, ముగ్గురికి, ఆల్ ద 3 kids who acted, we were pampered a lot. I would love to meet 3 of you at one time. అంటే 3 వర్జన్స్ ఆఫ్ ఉంటారు కదా, సో కనిపించిన 4 కొద్దిసేపటికైనా versions impact అందరు ఉంటుంది. కలిస్తే ఎట్లా ఉంటది? మామూలుగా ఉండదు, కలిసి అంతే. ఉంటే కలదు సుఖం కమ్మని. ఓకే, అండ్ యువర్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ ఆల్సో దేర్ కదా. సో కల్కి ఎలా బిగ్ ప్రాజెక్ట్ అండ్ అప్కమింగ్ పవన్ కళ్యాణ్ గారి ప్రాజెక్ట్ లో కూడా యూ విల్ బి దేర్ రైట్? ఓజీలో ఉన్నావు కదా. అవును, ఓజీలో ఒక చిన్న రోల్, బట్ ఇట్స్ ఇంపార్టెంట్ రోల్. వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఇప్పటి వరకు నేను ట్రై చెయ్యలేదు, ఇలాంటి ఒక క్యారెక్టర్ ట్రై చెయ్యాలి అనుకుంటే వాట్ కైండ్ ఆఫ్ అ క్యారెక్టర్ యూ లవ్ టు డూ? ఇప్పుడు దాకా ట్రై చేయని క్యారెక్టర్ వచ్చి క్యారెక్టర్ విత్ సమ్ కైండ్ ఆఫ్ డిసబిలిటీ, ఓకే, లైక్ ఫిజికల్ డిసబిలిటీ. మెంటల్ డిసబిలిటీ ఉన్న క్యారెక్టర్ ఒకసారి ఒక ఆర్టిస్టిక్ క్యారెక్టర్ చేశాను, బట్ ఫిజికలీ ఏదో ఒక డిసబుల్ క్యారెక్టర్ ఇప్పుడు దాకా చేయలేదు. అండ్ ఐ లైక్ టు డూ సచ్ రోల్. నేను వెరైటీ క్యారెక్టర్లు చేశాను, స్లమ్ క్యారెక్టర్, నర్డ్, దెయ్యం, పాపులర్, అన్నీ చేసా. కానీ ఇలాంటి ఒక రోల్ ఉంటే ఇట్ విల్ బి ఛాలెంజింగ్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ అండ్ బాగుంటుంది. సో బేసికల్ గా మనకి చాలా మూవీస్ వచ్చినాయి, అంటే లైక్ చైల్డ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి చేసిన వాళ్ళకి మంచి పేర్లు తెచ్చినవి అండ్ ఇంపాక్ట్ఫుల్ పడినవి వచ్చినాయి కదా. సో అలాంటిది ఏదైనా క్యారెక్టర్ రిక్రియేట్ చేయాలి అనుకుంటే సైకో కావచ్చు, ఆర్ ఎల్స్ విలనిజం కావచ్చు, ఆర్ ఎల్స్ హీరోయిజం కావచ్చు, విచ్ వన్ యూ లవ్ టు డూ? నాకైతే నీ చేత ఒకటి చేయించాలని ఉంది, బట్ అడుగుతా, బట్ నువ్వు చెప్పు ఫస్ట్ ఏంటో. చిన్నపిల్లలు చేసిన క్యారెక్టర్స్ వచ్చి నాకు స్పైడర్ మూవీ మీకు గుర్తుందా? స్పైడర్ లో ఆడు చిన్నపిల్లడు, ఆడి పేరు కూడా భైరవ అనుకుంటా మూవీ. భైరవ. ఆ భైరవ చేస్తే క్రేజీ ఉంటుంది, అది బాగుంటది. అది కూడా ఇట్స్ ఛాలెంజింగ్ రోల్. ఆ సాడిజం చూపించడం, సైకోటిజం చూపించడం, అది బాగుంటది. ఓకే, సో బేసికల్ గా విరూపాక్ష గుర్తుందా? విరూపాక్షలో యు కెన్ డూ. అది నాకు యాక్చువల్లీ ఐస్ లో చేయడం రాదు, లెన్స్ పెట్టి కొంచెం సెన్సిటివ్ అయిపోయినాయి, చేస్తుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతాయని ఎప్పుడు ట్రై చేయలేదు. ఓకే, ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ యు లవ్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓజీలో ఎలా ఉండబోతుంది అంటే పవన్ కళ్యాణ్ గారికి నీకు కాంబినేషన్ ఉంటుందా? ఓజీలో ఉండొచ్చు, మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఎప్పుడు వస్తుంది సినిమా? సుజిత్ సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, దానికి ఇద్దరికి రెస్పాన్స్ లేదు, మీరు మాట్లాడతారు. తెలివితేటలు ఇయ్యే తెలివితేటలు. ఈ ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్ నీకు? అవును, ఒక్క సీన్ లో ప్రకాష్ రాజ్ గారి కాంబినేషన్ చాలా డైలాగ్ అయింది ఒకటి ఫేమస్, తెలుసా? ఏది? ఇయ్యే తగ్గించుకుంటే మంచిది. చూద్దాం. ఓకే, సో కల్కి విషయానికి వస్తే ఇంకెవరితోనైనా కాంబినేషన్స్ పడి మిస్ అయినవి ఏమైనా ఉన్నాయా? ఆర్ ఎల్స్ చేసినవన్నీ? లేదు, చేసినవన్నీ మా కెప్టెన్ తోనే చేశాను అండ్ ఐ లవ్ దట్. ఓకే, ఎన్ని డేస్ చేసినా? ఒక 2-3 డేస్ షూట్ జరిగింది, కానీ ఇట్ వాజ్ ఆల్ కంటిన్యూస్, డే అండ్ నైట్. ఓకే, అండ్ చాలా వరకు ఫుడ్ గురించి వీ హ్యావ్ టు టాక్. ప్రభాస్ గారు సెట్ అంటేనే ఫుడ్ కాబట్టి, సో ఇప్పటి వరకు టేస్ట్ చేయని డిష్ ఏదైనా ఆయన దగ్గర టేస్ట్ చేసింది ఏదైనా ఉందా సెట్ లో? టేస్ట్ చేయని డిష్ షవర్మా టేస్ట్ అక్కడ చేశాను ఫర్ ద ఫస్ట్ టైం. అవును, నేను ఎప్పుడు షవర్మా తినలేదు. పేరెంట్స్ హెల్దీ కాదు, ఎందుకు తినొద్దు అని చెప్తుండే, అండ్ ఆ సెట్ లో దొరికినాక నన్ను ఆపడానికి ఎవరు లేరు, అంతే వెళ్ళిపోయా. అండ్ ప్రభాస్ గారి సెట్స్ లో మనం విన్నది ఏంటంటే చాలా ఫుడ్స్ ఉంటాయి, వెరైటీ ఉంటుందని, కానీ వెరైటీతో పాటు క్వాలిటీ కూడా, టేస్ట్ క్రేజీ ఉంటది. నేను 2 షవర్మాలు తిన్నా. అది నేను తిన్నాను అని చెప్పి నా దగ్గర చెప్తున్నాడు చాలా దీనిగా. ఓకే, డన్. అండ్ ఇప్పుడు వరకు అంటే లైక్ ఇలాంటిది వచ్చింది, అరే క్యారెక్టర్ మిస్ అయిపోయాని అని అనుకున్నది ఏదైనా ఉందా? అట్లాంటి క్యారెక్టర్స్ ఏం లేదు. యు డిడ్ ఎవ్రీథింగ్. ఐ థింక్ నేను హ్యాపీ ఉన్నా. నాని గారిది చిన్నప్పటి రోల్ ఏదో ఒకటి చేసినట్టున్నావు కదా? లేదు, టక్ జగదీష్ లో యాక్ట్ చేశాను, కానీ దానికి ఆడిషన్ కి వెళ్ళాను,
వెళ్ళినప్పుడు శివ నిర్వాణ గారు ఉండే. నాని గారి చిన్నప్పుడు రోల్గా ఆడిషన్ చేయించారు, కానీ అప్పుడు కొంచెం హైట్ ఎక్కువ ప్లస్ లుక్ జగపతి బాబు గారికి మ్యాచ్ అవుతుందని చెప్పి నాని గారికి అన్నయ్య క్యారెక్టర్ జగపతి బాబు గారు చిన్నప్పుడు నాని గారి క్యారెక్టర్ తొందరలోనే చేద్దు కానీ thank వి ఆర్ లవ్ టు వాచ్ యు యాజ్ అ నాని గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది నాకైతే. థ్యాంక్ యూ సో అంటే లైక్ యు నో లైక్ యూ హ్యావ్ అ వెరీ గుడ్ ప్రెజెన్స్ కాబట్టి వాయిస్ వర్షన్ చాలా బాగుంటుంది. నేను నాని గారికి చాలా పెద్ద ఫ్యాన్. ఐ లవ్ టు యాక్ట్ విత్ హిమ్. సో వాట్ ఇఫ్ నాని గారు ఒకవేళ భైరవాన్ని కలిస్తే ఎలా మాట్లాడతారు? ఇప్పుడు దసరాలో ఉన్న నాని గారు కల్కిలో ఉన్న భైరవ కలిస్తే ఎలా ఉంటుంది? డన్ 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 గుడ్ వన్. నేను చేయాలా? నేను ఇప్పుడు స్టోరీ రాయమన్నాను అనుకున్నాడా ఏమిటి? అంటే మీరు అడిగారు అనుకున్నా, నేను యాక్ట్ చేయాలా? చేసి చెప్పు పోనీ. ఎరా భైరవా, మ్యాచ్ చూసుకుందామా ఎవరు గెలుస్తాడో? క్రికెట్ లో నన్ను ఓడించిన వాడు ఎవ్వరు లేడు. ఒక్క బాటిల్ వేస్తే మళ్ళీ గ్రౌండ్ లో బాల్ ఉండదు, చూసుకో. బద్దలు భాషింగులు అయితే కరెక్ట్ చెప్పలేం మళ్ళీ. ఓకే డన్. బట్ ఇట్స్ లైక్ వెరీ ఫన్ కదా, బాగుంటది. అంటే లైక్ భైరవ ఒకవేళ అలా కలిస్తే ఇట్ వాస్ వెరీ ఫన్. ప్లస్ ఇది మనం చూసాం, దే ఆర్ రియలీ గుడ్ ఫ్రెండ్స్, ప్రభాస్ గారు అండ్ నాని గారు. అండ్ మనం క్యామియో మేబీ ఉండొచ్చు పట్టులో. ఓ నాని గారు ఉండొచ్చా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు కూడా తెలియదు. నేను వింటున్నావు, నువ్వు కూడా వింటున్నావు కాబట్టి మేము వింటున్నాం నాని గారు ఉండొచ్చు. నేను చెప్పను. ఓకే. అండ్ వన్ థింగ్, అంటే కల్కి రిలీజ్ అయిన తర్వాత ఎంత పాజిటివ్ టాక్ వచ్చిందో. అంటే లైక్ ద టేకింగ్ కావచ్చు, ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించడం, విఎఫ్ఎక్స్ కావచ్చు, నీ ప్రెజెన్స్ కావచ్చు. అంటే లైక్ అది నువ్వు చూసాక అసలు ఆడియన్స్ కి ఎలా ఫీల్ అయ్యావు? నేను సినిమాని చూసి బయటకు వచ్చినప్పుడు నాకుట్టి ఒక్క ఆలోచన ఉండే, ఇంకోసారి చూద్దాం సినిమా. ఎందుకంటే ఈ సినిమా మనకు ఒక్కసారి చూస్తే సరిపోదు. ద మూవీ గేవ్ అట్ ది ఎండ్, ఆ లాస్ట్ 20 minutes సీక్వెన్స్ ఉంటుంది కదా, మహాభారతం సీక్వెన్స్, ఆ ఇచ్చిన అడ్రెనలిన్ రష్ వచ్చి మళ్ళీ ఇంకోసారి వెళ్ళి చూసేద్దాం, ఇమీడియట్ గా చూడాలి సినిమా అన్నట్టుండే. అండ్ ఇట్ ఈస్ magnum opus. It's a wonderful film అంతే. So many star cast is there కదా. ఎవరిని నువ్వు థియేటర్ లో చూసి సర్ప్రైజ్ ఫీల్ అయ్యావు? నేను థియేటర్ లో చూసి సర్ప్రైజ్ అయింది చింటూ, ఆర్జీవి గారి క్యారెక్టర్ చూసినప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యా. గుడ్ ఇచ్చి మోసం చేశారు కదా సార్. అదన్నీ 10,000 units ఇస్తే ఒక్క గుడ్ వచ్చింది. ప్లస్ రాజమౌళి గారిది ఉంటది కదా, దట్ వాజ్ రియలీ ఫన్నీ. ఈ దగ్గర ఇరుక్కుంటే ఇంకో 10 ఏళ్ళు వదలడు. దట్ వాజ్ ఫన్నీ, అది చాలా నచ్చింది. బుజ్జిని ఎప్పుడైనా డ్రైవ్ చేయడం గానీ? లేదు, అంటే ప్రభాస్ గారు బిల్డ్ చేస్తారు కదా బుజ్జిన తర్వాత. అవును. సో నాకు మీట్ అయ్యే ఛాన్స్ దొరకలేదు. ఓకే. సో ఏంటి పార్ట్ 2 లో ఉండే అవకాశం ఉంటుందా? అంటే నీకేమనిపిస్తుంది, ఇస్ దర్ ఎనీ ఛాన్సెస్? ఆ ఛాన్సెస్ గురించి తెలీదు, కానీ నాకైతే చేయాలని ఉంది. నాగశ్విన్ గారు పెడితే ఐ విల్ బి రెడీ టు డూ ఇట్ అగైన్. ఓకే, వి ఆల్సో లవ్ టు సీ యు. అంటే లైక్ ఇప్పటి వరకు నీ ఇంపాక్ట్ చాలా బాగుంది. బేసికల్ గా భైరవాని మేము మంచిగానే అనుకున్నాం, కొంచెం స్వార్థపరుడు అని అనుకున్నాం, కానీ మరీ ఇంత కన్నింగ్ ఫెలో అని మేము అనుకోలే. నిన్ను చూసాక మాకు కన్నింగ్ ఫెలో అని అర్థమైంది. అది కూడా ఆయన నేర్పించారు కదా కెప్టెన్ గారు. క్యాప్టెన్ దగ్గర నేను ఏది నేర్చుకున్నా అది క్యాప్టెన్ దగ్గర నుంచే. క్యాప్టెన్ చెప్పారు, ఇలానే ఉండమని చెప్పారు, నేను అలానే ఉండిపోయాను. తప్పేం లేదు, ఆయనదే తప్పు, మీరే తప్పు చేశారు కెప్టెన్ గారు. నా క్యాప్టెన్ ఏం చెప్పగలను తప్పు. సార్ సారీ సార్, గుడ్ సారీ సార్. సో బేసికల్ గా వన్ థింగ్ ఐ హావ్ టు ఆస్క్. సో మూవీ చూసి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచి ఎలాగో అప్రిసియేషన్ వస్తుంది అనుకో. బేసికల్ గా మనకంటే ఎక్కువగా మన పక్కన ఉన్న వాళ్ళని పొగుడుతూ ఉంటారు, మనల్ని ఎవరు గుర్తించరు. సో నీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నాకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ వచ్చి, నేను సినిమా చూసి ఇంటికి వస్తుంటే మా ఇంటి పక్కన నేబర్ అనమాట హర్ష అక్క, షీ కేమ్ రన్నింగ్ వచ్చి ఎగురుతూ, షీ వాజ్ రియలీ హ్యాపీ ఫర్ మీ. అది అక్క అంత హ్యాపీనెస్ చూస్తూ నాకు కూడా చాలా సంతోషంగా ఉండే. బికాజ్ ఇంత అక్క కూడా ప్రభాస్ ఫ్యాన్ అంటే ఫస్ట్ డే చూసేసా సినిమా, చూసి వచ్చి అంతా షేర్ చేస్తూ మేము ఆల్మోస్ట్ ఒక 2 hours కూర్చొని మాట్లాడుతుండే సినిమా గురించి. మేమే ఒక స్క్రిప్ట్ రాసుకున్నాం పార్ట్ 2 కోసం, అంత డిస్కషన్ జరిగింది. అండ్ నీకు ఎవరి
కెమియో అపీరియన్స్, ఎందుకు ఈయన అపీరియన్స్ ఇక్కడ అని క్వశ్చన్ మార్క్ వచ్చింది? రాజమౌళి గారిది క్యామియో అపీరెన్స్ ఉంటుంది కదా, అది హ్యూమర్ ఎలిమెంట్ అని అర్థమైంది, కానీ ర్యాండమ్ గా వచ్చి మళ్ళీ వచ్చింటే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయారు, ఇంకోసారి అక్కడ ఇది ప్రభాస్ గారు అశ్వత్థామ ఫైట్ అవుతుంటే ఇంకోసారి వచ్చి చూస్తుంటే అప్పుడు కామెడీ ఇంకా బాగుండేది. దట్స్ ట్రూ. సో ఫైనల్ గా అంటే లైక్ కల్కి రిలీజ్ అయిన తర్వాత చాలా బిజీ అయిపోయావు, పాప రెస్ట్ కూడా ఉండట్లేదు నీకు, షూటింగ్స్ ఇంటర్వ్యూస్ ఇవి ఫుల్ బిజీ అయిపోయావు కదా. ఫైనల్లీ స్కూల్కి వెళ్ళి 2 weeks అయిందక్క. స్కూల్కి వెళ్ళకపోతే బాధపడే అబ్బాయి నేను చూస్తున్నాను నేను ఫస్ట్ టైం. నేనైతే తిరుగుతానే ఉంటాను అయ్యా. బట్ ఎనీవేస్, బీ హెల్దీ, బీ స్ట్రాంగ్, ఇలానే స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ ఉండు, హ్యాపీగా అన్ని వర్క్స్ చేసుకుంటూ ఉండు. ఫైనల్ గా కల్కి 2 ఎలా ఉండబోతోంది? కల్కి 2 ఎంత వద్దు, భైరవ కాంప్లెక్స్ కి వెళ్తాడా లేదా అది చెప్పు చాలు. ఇవన్నీ మాకెందుకు, నాకే తెలీదు. నిజమైతే అదే నాకే తెలీదు. ఓకే, నీకే తెలీదు. ఓకే, డన్. సో ఎస్, ఫైనల్ గా కల్కి 2 కోసం నువ్వు కూడా వెయిట్ చేస్తున్నావు కాబట్టి నీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి కల్కి 2 గురించి? కల్కి 2 కల్కి 1 కంటే 10 times దగ్గర ఉంటుంది. సో ఈసారి చూసాక అందరు మహాభారతం ఎంత చదువుకున్నారో ఇది వరల్డ్ వైడ్ తీసుకెళ్తారు మహాభారతం. ఇప్పుడు ఇండియా మహాభారతం గురించి చూస్తుంది, ఫ్యూచర్ లో అందరూ కల్కి గురించి మాట్లాడతారు. మహాభారతం ఇస్ గోయింగ్ టు బి సెలబ్రేటెడ్ వరల్డ్ వైడ్ ఫర్ షూర్. మన DC మార్వెల్ కామిక్ హీరోస్ లాగా మన మహాభారతం హీరోస్ కూడా వరల్డ్ వైడ్ వెళ్తారు. ఓకే, సూపర్. నాకు నేను చూస్తుంటే ఒక స్టెప్ చేయాలని ఉంది ప్రభాస్ గారిది. నడుస్తూ ఉంటాయి ముచ్చట్లు అనమాట. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్. బిజీగా ఉన్నా ఎంత ఉన్నా సరే అడిగిన వెంటనే ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకంటే ఎక్కువ అమ్మా ఆపేసే ఇంకా. అండ్ ఎస్, ఆల్ ది బెస్ట్ నాన్న ఫర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. ఎస్, సో అది సంగతి అనమాట. మా ముచ్చట్లు అయితే అయిపోయాయి. అండ్ ఎవరెవరైతే కల్కి చూసారో, ఎవరెవరైతే మా ఆకాష్ ని అందరు గుర్తుపెట్టారో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ డెఫినెట్లీ కల్కి 2 లో మా ఆకాష్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, మీరు కోరుకోండి. అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చాలా కూడా వస్తున్నాయి అనమాట. సో అందరూ మా ఆకాష్ ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ డెఫినెట్లీ మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్ TFPC, సైనింగ్ ఆఫ్.